అవకాశం ఇవ్వండి, ఇక అలా జరగదు, ఒక్క అవకాశం ఇవ్వండి, ఇంకా జాగ్రత్తగా ఉంటాను, ఒక్క ఛాన్స్ అని అడుగుతూ ఉంటారు. కానీ కొందరికి అవకాశం ఇవ్వడం జరగదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న ఏశావు మరలా ఆశీర్వాదాన్ని పొందగోరి కన్నీళ్లు విడిచిచు శ్రద్ధగా వెతికినను అతనికి అవకాశం దొరకక అతడు విసర్జించబడ్డాడంట. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ప్రతిరోజు మనకి ఏదో ఒక రూపంలో మనకు ఒక అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు. సరి చేసుకోమని, బాగు చేసుకోమని, బలపరుచుకోమని దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆయన అవకాశాలు ఇస్తున్నాడు కదా అని దుర్వినియోగం చేసుకోకూడదు. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని బైబిల్ చెప్తుంది. కనుక దేవుడిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం, ఈ అవకాశం సరి చేసుకుని పరిశుద్ధపరచుకొని నా అర్పణలను నీవు పరిశుద్ధపరచండి ప్రభువా అని మనం ప్రభు సన్నిధిని సమీపిద్దాం.